హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ రిటూరు మంచుకున్నారా? మనకి ఇంత మంచిగా మీరు ఇట్లా అని చెప్పేసి లక్ష్మీ కింద కామెంట్ అయితే చేసేసేయండి. మరి పనికిమాల ముచ్చట్లు అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఏంటంటే మాత్రం నిన్న బయాస్ అన్ని యాదవ్ అయితే అరెస్ట్ అయ్యాడు అనమాట. దేని మీద అని చెప్పేసి మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. ఈ న్యూస్ అనేది చాలా వైరల్ అయితే వెళ్ళిపోయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఆయన ఫస్ట్ అరెస్ట్ అయినప్పుడు కూడా న్యూస్ అనేది చాలా అంటే చాలా వైరల్ అయితే వెళ్ళిపోయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. మరి మన తెలుగు మీడియా సృష్టించినటువంటి ఇంకో కథనం ఏంటంటే మాత్రం వైఎస్ఆర్ని యాదవ్ని ఒక అంటే లైక్ అది ఆయన ఎట్లా ప్రొనౌన్స్ చేయాలో నాకైతే తెలియదు. ఆ లెవెల్లో అయితే ప్రొనౌన్స్మెంట్ అయితే చేస్తుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజమేంది అదేంది ఇదేంది తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు ఎవడు పడితే వాడు ఎక్కడ పడితే అక్కడ వ్యూస్ కోసం అట్లా ఇట్లా వీడియోస్ అనేవి చేస్తున్నాడు. అది 100% తెలిసిపోతుంది. నువ్వెందుకు చేస్తున్నావు అంటే మాత్రం నేను కూడా వ్యూస్ కోసమే చేస్తున్నా అని చెప్పేసి 100% చెప్తున్నా. ఫస్ట్ నిజమేందో తెలుసుకోవాలి కదా, లేకపోతే ఎట్లా చెప్పి నాకు అర్థం కాక. మొన్నటికి మొన్న జ్యోతి అనేటువంటి ఒక అమ్మాయిని అరెస్ట్ చేసినటువంటి ముచ్చట మనందరికీ కూడా తెలిసిందే, అవునా కదా? ఐఎస్ఐ ఏజెంట్ అని చెప్పేసి. మరి అదే విధంగా అదే తరహాలో బయా సన్నీ యాదవ్ కూడా లైక్ పాకిస్తాన్కి పోయి వచ్చిండు కదా. వచ్చినప్పుడు చిన్న ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారనమాట. అంతే సింపుల్, ఏమి లేదు అందులో. మీరు ఇక్కడ మన తెలుగు మీడియా చేస్తున్నటువంటి రచ్చ అంతా ఇంత కాదు, వేరే లెవెల్లో చేస్తుంది. ఏ విధంగా చేస్తుంది? పోయి వచ్చిండు కాబట్టి అట్లయింది, ఈయన పాస్ చేసిన ఇన్ఫర్మేషన్ అన్నట్టు ఆ లెవెల్లో అయితే పోర్ట్రేట్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం నాకు అర్థం కాకడతాం. చేసి ఉండొచ్చు, చేసి లేకపోవచ్చు, అది ఇది అని చెప్పేసి నువ్వెవరా చెప్పనీకంటే మాత్రం. అరే పోయి నాకు ఒకటి అర్థం కాక అడుగుతా, పాకిస్తాన్ పోయేస్తే మొత్తం చెప్పేసినట్టేనా? రేపు పొద్దున నువ్వుతో పోయొచ్చినాక నువ్వుతో చెప్పేసినట్టేనా? ఇక చెప్పు చెప్పు మరి. ఏందేమో నాకు అర్థం కాక అడుగుతా. కొద్దిగానే ఉండక్కర్లేదా? సిగ్గుమానం అనేది కొద్దిగానే ఉండక్కర్లేదా? ఎవరైనా కానీ ఇప్పుడు పోయి వచ్చిండు, దానికి సంబంధించినటువంటి ఫుటేజ్ కావచ్చు, అది కావచ్చు, ఇది కావచ్చు, యూట్యూబ్లో అప్లోడ్ చేసిండు. ఇది వ్యూస్ కోసం కావచ్చు, ఇంకోటి కావచ్చు అని చెప్పేసి అంటున్నారు కొంతమంది. ఇప్పుడు ఈ టైంలో ఎందుకు అప్లోడ్ చేయాలని చెప్పేసి అంటే మాత్రం పోల్ పెట్టిండు ఒకటి ఇన్స్టాగ్రామ్లో. ఏది ఈయన స్టార్టింగ్ ఈ యొక్క సిరీస్ అనేది స్టార్ట్ చేయకముందు ఒక పోల్ అనేది పెట్టిండు. ఏమని, ఇప్పుడు కనుక నేను ఇంకా ఈ సిరీస్ అనేది అప్లోడ్ చేయాలా వద్దా అని చెప్పేసి పోల్ పెట్టిండు. అది ఎవరికి అది ఎప్పుడు చూడలే. అప్పుడు ఏం చేశారంటే అప్లోడ్ చేయన్నా అని చెప్పేసి ఎక్కువ మంది ఓటింగ్ అయితే చేశారు. అప్పుడు ఏం చేసిళ్ళు, వీడియోస్ అనేవి అప్లోడ్ చేసుకుంటా వచ్చిండు అనమాట. వ్యూస్ కోసమే. ఈ యొక్క మంచి మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ యొక్క సీన్ నడుస్తుంది కదా, పాకిస్తాన్ పోయిన అది అని చెప్పేసి నేను ఇక్కడ వీడియో పెట్టుకుంటే వ్యూస్ అనేవి మోస్తారు పెరుగుతాయి కదా అని చెప్పేసి అనుకుంటే అడగపోయి ఉండేవాడు కదా, అప్పుడే అప్లోడ్ చేసేవాడు కదా డైరెక్ట్. ఎందుకు అడిగిండు? ఎందుకంటే మాత్రం గిసొంటి పత్తాపారాలు గిసొంటి పనికి మళ్ళీ పంచాయతీలు అయితే కాబట్టే అడిగిండు. అప్లోడ్ చేయన్నా తర్వాత అప్లోడ్ చేయన్నా అని చెప్పేసి అడిగితే అప్లోడ్ చేయని చెప్పేసి మన ఈ జనాలు అయితే చెప్పారు. అప్లోడ్ చేసిండు. ఇప్పుడు జైల్లో పోయి కూర్చున్నాడు. సింపుల్, అంతే సింపుల్. చేసింది ఈ పనికి మళ్ళీ జనాలే కదా, మీరే కదా చేసింది. అప్లోడ్ చేయమని చెప్పేసి అన్నారు, చేసిండు, జైల్లో పోయి కూర్చున్నాడు. ఎందుకు? పాకిస్తాన్ పోయి వచ్చిండు. ఎట్లా పోయి వచ్చిండు, ఏం కథ అని చెప్పేసి వీడియోస్లో మనం అయితే చూసినాం. అది కాకుండా ఇంకా ఏమైనా తనిఖీ చేయాలి, అక్కడ ఏం చేసిండు, ఏం కథ, ఏది పర్టికులర్ లైక్ ఇన్ఫర్మేషన్ పాస్ చేసిండా, అది చేసిండా, ఇట్లా చేసిండా, అట్లా చేసిండా అని చెప్పేసి చాలా రకాలైనటువంటి పత్యాపారాలు అయితే అవన్నీ అడగాలి. అడిగి ఎట్లా చేయింది, ఏం కథ అని చెప్పేసి అడిగి నీ దగ్గర తప్పు ఉంటే నేను అలా నూకుతారు, లేదంటే మాత్రం బయటకు వదిలిపెడతారు. అంతే. ఇన్వెస్టిగేషన్ కోసం వీళ్ళైతే అరెస్ట్ చేయడం అయితే జరిగింది. చెన్నై ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేయడం అయితే జరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక మరి ఈ పత్యాపారం అయితే ఇట్లున్నది. మరి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే మాత్రం ఎవరికి ఇన్ఫర్మేషన్ చేయకుండా, వాళ్ళ అమ్మ నాన్నకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా డైరెక్ట్గా అరెస్ట్ చేయడం అయితే జరిగిందంట. ఇది ఎక్కడి అదో నాకైతే అర్థం కాలే. అంత కాంప్లికేటెడ్గా డీల్ చేస్తారని కూడా డైరెక్ట్ ఎవరికి చెప్పకుండా డైరెక్ట్ పోయి ప్రెస్ మీట్లో మేము ఇట్లా నేను అరెస్ట్ చేసినాము అట్లా గిట్లా అని చెప్పేసి చెప్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కంగారు పడతారనేటువంటి కొద్దిగా ఉండక్కర్లేదా? వాడు చేసినంలో పత్యాపరం అని మీరు అంటారు. అరే నాకు ఒకటి అర్థంగా అడుగుతా, ఈవెన్ ఏదైనా కానీ ఒక పని చేసేటప్పుడు ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలా వద్దా? పేరెంట్స్కైనా లేకపోతే ఇంకో దానికైనా. సిగ్గు నాకు మంచి మంచి మాటలు వస్తాయి భయ్. ఇప్పుడు ఒకవైపు నుంచే నువ్వు ఆలోచిస్తున్నావు, నువ్వు ఏది వాడు తప్పు చేసిండు అనేటువంటి ధోరణిలోనే నువ్వు ఆలోచిస్తున్నావు. నేను 2 సార్లు ఆలోచిస్తా. ఇప్పుడు తప్పు చేసి ఉండొచ్చు, చేయకపోయి ఉండొచ్చు, అయినంత మాత్రాన ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీరు గిట్లా పోయొచ్చారు, మీకు ఇట్లా లెటర్ అనేది కంపల్సరీ పంపిస్తారు. ఇండియన్ గవర్నమెంట్ ఎవరు కానీ ఎక్కడిని కానీ ఇన్వెస్టిగేషన్ చేయాలంటే మాత్రం కంపల్సరీ ఒక లెటర్ అనేది వస్తుంది.
మిమ్మల్ని ఇన్వెస్టిగేషన్ చేయాలి, లేదా ఒక పోస్ట్లో ఒక లెటర్ అనేది వస్తుంది ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు. ఇక్కడ ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా డైరెక్ట్గా పోయేసి పోలీసులు పట్టుకున్నారని చెప్పేసి అంటున్నారు అనమాట. అది ఎంతవరకు నిజమని చెప్పేసి నాకైతే తెలియదు అంటున్నారు. ఒకవేళ కనుక చెప్పకపోతే అది వేరే ముచ్చట. ఇక మరి అరెస్ట్ అయినటువంటి ముచ్చట నిజమే. మరి ఇక పంచాయతీ పక్కా పెట్టుకుంటే కొంతమంది ఉంటారు ఇక వచ్చి కింద కామెంట్ సెక్షన్లో ఇట్లా అట్లా అని చెప్పేసి మాట్లాడే వాళ్ళు ఉంటారు. అరే బాబు, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నువ్వు చూసేటటువంటి కోణం ఏదైతే ఉందో అది రైట్ అవుతుందా రాంగ్ అవుతుందా నాకు తెలియదు. ఫస్ట్ 2 సైడ్లను చూసే నుంచి నేర్చుకో. ఏ ఇష్యూ అయినా, ఈ ప్రపంచంలో ఏ ఇష్యూ అయినా, ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూ అయినా 2 వైపుల నుంచి ఆలోచించడం నేర్చుకోవాలి. అది మనకి ఎట్లాగూ మన స్కూల్లో నేర్పరు, మనకు మనమే నేర్చుకోవాలి. మన అయ్యా అవ్వ కూడా మనకు నేర్పరు, అది మాత్రం గుర్తుపెట్టుకో. 2 వైపుల నుంచి నువ్వు ఎప్పుడైతే ఆలోచించడం మొదలు పెడతావో అప్పుడు నీకు కరెక్ట్ జస్టిఫికేషన్ అనేది దొరుకుతుందని చెప్పేసి అంటా నేను. అంతేగాని నా మాటలు పట్టుకొని ఇట్లా అనుడు, వాని మాటలు పట్టుకొని ఇట్లా అనుడు, ఒక ఇన్ఫ్లుయెన్సరు అట్లా మాట్లాడింది కదా అని చెప్పేసి అదే రైట్ అనుకోడు, అది తప్పు. అది మాత్రం గుర్తుపెట్టుకో. వాని ఒపీనియన్ వాడు షేర్ చేసుకుంటాడు ఎండ్ ఆఫ్ ది డే. అంటే మనకి పత్రికల్లో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని వాడు తప్పు చేసిండా చేయలేదని చెప్పేసి వాడు ఒక ఒపీనియన్ని, అక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి ఇక్కడ పెడతాడు. అది మాత్రం గుర్తుపెట్టుకోరు. అంతేగాని వాడు చెప్పిందే రైటు అనేటువంటి ధోరణిలోకి అయితే వెళ్ళొద్దు. ఎప్పుడు కానీ అనుమానంతోనే చూడాలి. ఎందుకంటే మాత్రం అక్కడ తప్పవచ్చు రైట్ అవ్వచ్చు, వాడు చెప్పింది తప్పవచ్చు రైట్ అవ్వచ్చు, అది మాత్రం గుర్తుపెట్టుకోరే. ఎన్నడుగుతా ఇటువంటి పంచాయతీలు ఇటువంటి పత్యాపారాల ముచ్చట్లకి వస్తే మాత్రం ఇంకా గట్టిగా మనమైతే పట్టుకొని కూర్చోవలసినటువంటి ముచ్చట. అంతేగాని ఒకడు అరెస్ట్ అయిందంటే మాత్రం దాన్ని ఇంకా వేరే లెవెల్లో చూస్తాం మనం. ఆ ఒక ఆలోచన ధోరణి ఇంకొక వేరే లెవెల్లోకి వెళ్ళిపోతుంది. అది మనందరికీ మన తరతరాల నుంచి వస్తున్నటువంటి ఆచారం. అది అంతే. ఇక మరి అది పోదు. అది 100% చెప్తున్నా. ఉండాలి, కొద్దిగా ఉండాలి, మారాలి. ఇప్పుడు కనుక మారకపోతే ఇక జీవితంలో ఎప్పుడు మారలేం. అందుకని చెప్తున్నా, అరెస్ట్ అయ్యింది, ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ చేసి వాడు తప్పు చేసిండా చేయలేదని చెప్పి చెప్తారు. వాడు తప్పు చేసిండా చేయలేదా వాడు ఇన్వెస్టిగేషన్లో చెప్పకముందే ఈ పనికి మళ్ళీ యూట్యూబ్ ఛానల్స్, పనికి మళ్ళీ ఈ టీవీ ఛానల్స్ వాడు తప్పు చేసిండని చెప్పేసి పోర్ట్రేట్ చేస్తుంది. ఎందుకంటే మాత్రం వాడి మీద కేసు పడ్డది కదా. కేసు పడితే చాలు, కథం, వాడు తప్పు వాందే తప్పు అన్నట్టు పోర్ట్రేట్ చేస్తాయి. 100% చెప్తున్నా. టీవీ ఛానల్స్ అట్లే అడ్డంగా ఇష్టం వచ్చినట్టు ఏవి పడితే అవి ఇష్టం వచ్చినట్టు ఒక పోర్ట్రేట్ చేస్తూనే ఉంటాయి అన్నమాట. మరి ఇటువంటి కాలంలో ఉన్నప్పుడు ఏమనాలి, ఎట్లా చేయాలి మరి ఇక మీరే అర్థం చేసుకోండి. ఇప్పటి వరకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం ఇది. మరి అక్కడ ఏమి ఇన్వెస్టిగేషన్ చేశారు, ఏం చేశారు అని చెప్పేసి అంటే మాత్రం బయాస్ అని యాదవ్ ఆయన వచ్చిన తర్వాత ఈ ఇన్వెస్టిగేషన్ అలా ఇట్లా ఏమైంది, ఏం అడిగారు, ఏం కదా అని చెప్పేసి ఆయన చెప్తే మనకు తెలుస్తుంది. లేకపోతే మాత్రం మనకు తెలియదు. పాకిస్తాన్లో వచ్చిండు ఎప్పుడు ఆయన ఫిబ్రవరిలో పోయిండు. ఇప్పుడు మేకి మనం చూసుకున్నట్లయితే 2 నెలల గ్యాప్లోనే మనకి ఈ యొక్క అటాక్స్ అనేవి జరిగినాయి. అక్కడ ఈ యొక్క బయాస్ అన్ని యాదవ్ చాలా ఇబ్బందుల పాలైంది అని చెప్పేసి తెలుస్తుంది ఇక్కడ. అది 100% చెప్తున్నా. ఇప్పుడు 2 నెలల ముందు అటాక్ జరిగే 2 నెలల ముందు వచ్చిండు కాబట్టి ఏదైనా జరిగి ఉండొచ్చు అనేటువంటి ధోరణిలో ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తారు. అందులో వాళ్ళు ఫోటేజ్ అనేది చాలా ఎక్కువగా తీసుకుంటారు. మనకి ఇప్పుడు మనకి మోటార్ వ్లాగర్స్ అంటేనే ఫోటేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అది ఎట్లా చేసినా సరే వేరే లెవెల్లో ఫోటేజ్ అనేది తీసుకుంటూ ఉంటారు. ఈ ఫోటేజ్ మనకి యూట్యూబ్లో అప్లోడ్ చేసినటువంటి ఫోటేజ్ కాకుండా ఇంకా ఎంత ఫోటేజ్ ఉంది, ఆ ఫోటేజ్ అనేది చూసి ఎక్కడేం మాట్లాడిండు, ఏం కథ అనేటువంటి కంప్లీట్ డీటెయిల్డ్ ఇన్డెప్త్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత వదిలిపెడతారు. అది 100% 2 రోజులు పట్టచ్చు, వారం రోజులు పట్టచ్చు, ఇంకొక 10 రోజులు పట్టచ్చు, 2 రోజులైనా పట్టచ్చు. వాళ్ళైతే ఇన్వెస్టిగేషన్ చేసి ఆయన దగ్గర ఉన్నటువంటి ఫోటేజ్ చూసి, లేదా ఆయనని ఇంకా ఏ విధంగా అదేంటి మన ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా రాబట్టుకోవాలో ఆ విధంగా రాబట్టుకున్న తర్వాత ఆయన తప్పు ఉందా లేదా అని చెప్పేసి అప్పుడు బయట చెప్తారు. బయట చెప్పిన తర్వాత కథ వదిలిపెడతారు అనమాట. నువ్వు ఎట్లా పోయినావు, ఎందుకు పోయినావు, ఏం కథ అనేటువంటి మేజర్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అర్థమైంది కదా మరి. ఇట్లుంటుంది పంచాయతీ, వేరే లెవెల్ పంచాయతీ. వీడియోస్ అప్లోడ్ చేయకుండా ఉంటే మళ్ళీ ఆ తర్వాత అయినా ఇప్పుడు ఒక్కరు దొరికిరంటే ఆటోమేటిక్గా మొత్తం గుంపుని అన్ని మన ఇప్పుడు ఒక యూట్యూబర్ దొరికింది అంటే లైక్ వ్లాగర్స్, ఎక్స్పెషల్లీ వ్లాగర్స్, అది ఎవరైనా కానీ
అది ఇంటర్నేషనల్ ట్రిప్ చేసినటువంటి వ్లాగర్స్ కావచ్చు, లేకపోతే ఎవరైనా కానీ ఆ పాకిస్తాన్లో వచ్చారంటే కథం పట్టుకొని పోవాలి, అలా ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఎక్కడ ఉంది పంచాయతీ ఏం కదా అని చెప్పేసి వాళ్ళని లాగాలి, అంతే సింపుల్. ఇది చేసేది కరెక్టే, నేను రాంగ్ అని చెప్పేసి నేను ఎక్కడ కూడా చెప్పట్లే, ఇది కరెక్టే చేయడంలో తప్పేం లేదు. కానీ ఎలా చేయాలో అలానే చేయాలి, అర్థమైందా? రూల్స్ని అతిక్రమించి చేస్తే మాత్రం కొద్దిగా అదే అయిపోతుంది, అంతే సింపుల్, ఏం లేదు. వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తారు, వాళ్ళు చేసుకున్నటువంటి పంచాయతీ అది ఇది అని చెప్పేసి మళ్ళీ మనకి ప్రెస్ మీట్లో రిలీజ్ చేస్తారు, లేదా భయ్యా సన్నీ యాదవ్ ఆయన వచ్చి చెప్తాడు అనమాట. అర్థమైందా? మరి ఈ పంచాయతీ అయితే గిట్లున్నది. మరి మీ ఒపీనియన్ ఏంది ఈ యొక్క పంచాయతీలో? కొంతమంది ఉంటారు ఇక హేటర్స్ అనే వాళ్ళు ఉంటూనే ఉంటారు, వాళ్ళకి ఇష్టం వచ్చింది రాసుకుంటూనే ఉంటాడు, వాడికి ఇది తప్పు చేసిండు వాడే చేసుకోపోయిండు అని చెప్పేసి అంటూనే ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోరి, ఈ అటాక్ జరగక ముందు మన ఇండియా మీదకి ఎల్ఓసి లైన్ దగ్గర అంటే లైక్ ఇప్పుడు ఎల్ఓసి అంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ ఎల్ఓసి లైన్ ఉండి చూసారా మనం, ఇంటర్నేషనల్ బార్డర్ అంటారు చూసారా, ఈ యొక్క ఇంటర్నేషనల్ బార్డర్ దగ్గర పాకిస్తాన్ వాళ్ళు ఒక 4-5 వచ్చి ఫైరింగ్ చేసేసి వెళ్ళిపోయారు అనమాట. అక్కడ ఉన్నటువంటి దాన్ని ఒక యాక్ట్ అన్నది ఉంటుంది కదా మనకి, ఆ ఒక యాక్ట్ని ఉల్లంఘించి చేసి అక్కడ నుంచి అయితే వెళ్ళిపోయారు. ఆ ధోరణిలో కనుక మనం చూసుకున్నట్లయితే అప్పుడైనా ఎంటర్ అయ్యి ఉండాలి, లేదా ఇంకే మనకి 2-3 సార్లు అటాక్స్ అనేవి జరిగినాయి, అంటే లైక్ ఫైరింగ్ అనేది చేసారు. ఏది పాకిస్తాన్ వాళ్ళు ఫైరింగ్ అనేది చేసినప్పుడు అంటే లైక్ అక్కడ నుంచి ఇక్కడ దాకా సెక్యూరిటీ అనేది ఒక దగ్గరికి వస్తుంది, కాబట్టి అక్కడ ఏమైనా అటు నుంచి ఇటు లోపలికి వచ్చారా అని చెప్పేసి చూడాల్సినటువంటి పని ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తారు, అక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తారు, ఎక్కడ పడితే అక్కడ ఇన్వెస్టిగేషన్ చేసి ఎక్కడి నుంచి వెళ్ళి ఈ యొక్క పంచాయతీ అనేది బయటికి పోయిందని చెప్పేసి చాలా రకరకాలుగా ఎవరెవరిని ఇన్వెస్టిగేషన్ చేయాలో, ఎవరెవరిని ఎక్కడ దొక్కాలో అక్కడ దొక్కి అప్పుడు అక్కడ ఉన్నటువంటి రూట్స్ అంటే చూసారా మనకి వేర్లతో సహా పీకాలని చెప్పేసి చూసారా, అట్లా పీకిన తర్వాత చిన్న మొలుకుంటా చూస్తారా, ఆ మొలుకను పట్టుకుంటే ఆటోమేటిక్గా మొత్తం ఎవడేం చేసిండు ఏం కదా అని చెప్పేసి మొత్తం తెలుస్తుంది. ఆ ధోరణిలో ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్ని కూడా వేసుకొని వేరు ఒక చిన్న పాటలు అంటే మళ్ళీ పాకిస్తాన్ వేయచ్చింది కాబట్టి ఆ ఒక పంచాయతీ అయితే నడుస్తుంది అనమాట. అర్థమైందా మరి కథ? అప్పుడు జరిగిందా ఇప్పుడు జరిగిందా ఎవరికి తెలియదు, ఎవడు ఇన్ఫర్మేషన్ పాస్ చేసిండు ఏం కదా అని చెప్పేసి తెలుసుకునేటువంటి బాధ్యత ఇండియన్ గవర్నమెంట్కు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు, ఇండియాకి ఉంటుంది. అది తెలుసుకునే ప్రయత్నంలో తెలుసుకుంటారు. వీళ్ళు కాకుండా ఇంకెంతమంది ఉన్నారని కూడా తెలుసుకుంటారు. వాళ్ళందరినీ కూడా నూకిన తర్వాత ఎవడెవడి తప్పో ఎవడెవడిది రాంగో అన్నిట్లో కూడా చెక్ చేసిన తర్వాత అప్పుడు పంచాయతీ అనేది బయట పెట్టిన తర్వాత వాళ్ళకి ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ ఉండాలో ఆ విధమైనటువంటి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది 100% చెప్తాను. అర్థమైందా? ఎక్కడైనా కానీ మిస్ఇన్ఫర్మేషన్ పాస్ అయ్యిందా ఇటువంటి సెన్సిటివ్ ముచ్చట్లలో ఏమవుతుందో తెలుసా, వేరే లెవెల్లోకి వెళ్ళిపోతుంది అటువంటి పంచాయతీలు. ఈ మీడియా చేస్తున్నటువంటి పంచాయతీ గట్నే ఉంది. మిస్ఇన్ఫర్మేషన్ అది చాలా అంటే చాలా డేంజర్గా ఉంటుంది ఈ పర్టికులర్ టైంలో. అది మన గవర్నమెంట్ ముందటి నుంచి వెళ్ళి చెప్పుకొస్తుంది కదా, ఒకటే మిస్ఇన్ఫర్మేషన్ వస్తుంది అని చెప్పేసి అన్నారు. మిస్ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది, ఏ విధంగా వచ్చింది అని చెప్పేసి అంటారు. మాత్రం సింపుల్, మీకు కరాచీ పోర్టు ధ్వంసం అయిపోయింది, మొత్తం అది నాశనం అయిపోయిందని చెప్పేసి అంటే లైక్ మన ఐఎన్ఎస్ విక్రాంత్ తీసుకొని పోయి కరాచీ పోర్ట్ని ధ్వంసం చేశారని చెప్పేసి ఒక న్యూస్ అయితే వచ్చింది. ప్రతి ఒక్కడు కూడా అదే వీడియోని రిపీట్ చేసుకుంటా అదే వీడియోని మీరు ఆ ఒక టీవీ ఛానల్స్ కావచ్చు ఎవడు పడితే వాడు కావచ్చు చేసిండు, కరాచీ పోర్ట్ ధ్వంసం అయిపోయిందని చెప్పేసి రాసిండు. తీరా చూస్తే అది ఎక్కడిదో యుఎస్కు సంబంధించినటువంటి వీడియో. మరి అది ఫేక్ ఇన్ఫర్మేషన్ కాదంటారా? చెప్పు. ఫేక్ ఇన్ఫర్మేషన్ అని వస్తుందని చెప్పేసి తెలుసు. మరి నేను కూడా చెప్పినా కదా, ఇటువంటి పత్యాపారాలు అన్నీ కూడా నమ్మకుర్రా అని చెప్పేసి ఒక వీడియో, డీటెయిల్డ్ వీడియో చేసి పెట్టిన. ఆ వీడియో ఎవడన్నా చూసిండా? ఎవడు చూడు. మనకి ఇసంటి ఎందుకు, కరాచీ పోర్ట్ ధ్వంసం అయిందంటే ఆ వీడియో చూడాలి, లేకపోతే ఏది అక్కడ పోయి న్యూక్లియర్ అటాక్ జరిగిందంటే ఆ గదిగా చూడాలి, లేకపోతే గిజ్ చూడాలి. గట్లా పనికి మనల ముచ్చట్లు అంటే లైక్ అవి ఫేక్ ఇన్ఫర్మేషన్ని స్ప్రెడ్ చేస్తే మాత్రం తప్పు అని చెప్పి అవి తప్పురా అని చెప్తే మాత్రం మీరు చూడరు, అవే రైట్ అంటే మాత్రం మీరు చూస్తారు. ఆ ఫేక్ ఇన్ఫర్మేషన్ రైట్ అంటే మాత్రం మీరు చూస్తారు. అంతే ఉంటుంది కదా, ఎప్పుడు కూడా అంతే ఉంటుంది కదా. మరి
ఎంత పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ పాస్ చేద్దాం అని చెప్పేసి అనుకున్నా, నా వీడియోలు మాత్రం ఒక్కడుగుదా ముందడుగు పోలే. ఎంత పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్, అది ఏ లెవెల్లో నేను అది చేసినో అది నా వీడియోలోనే ఉంటుంది. ఒకసారి అయితే చూసుకోండి. మరి వీడియోకి అయితే ఇంతే. వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ మీద టాప్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, సీ యూ, శుభాయ్.